యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మూసి బ్రిడ్జిపై దెబ్బతిన్న రోడ్డును పరిశీలించారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. గుంతలమయమైన రోడ్డుకు మరమ్మతులు చేయాలని ఆర్ఎండ్బీ అధికారులను ఆదేశించారు. రహదారిపై వాహనాల రద్దీ కూడా పెరగడంతో 4 లైన్ల బ్రిడ్జికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. భువనగిరి నియోజకవర్గంలోని బీబీనగర్, పోచంపల్లి, బుల్లెపల్లి, సెంగం మధ్య నిలిచిపోయిన బ్రిడ్జిల పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. మెయిన్ కనెక్టివిటీ బ్రిడ్జ్ ఎప్పుడు ఈ ఖరాబ్ అయ్యి రిపేర్లతోటి యాక్సిడెంట్స్ అవుతున్నాయి. స్కూటర్ల మీద పెట్టేవాళ్ళు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి, కింద పడుతున్నారు. ట్రక్స్ కూడా ఈ రోడ్ మీద అంటే ప్రాపర్ మోటరబుల్ రోడ్ అయితే లేకుండా అయిపోయింది. 10 ఏళ్ళ మెయింటెనెన్స్లో కానీ ఏదైనా కానీ సరే ఈరోజు కూడా వారికి కూడా సూచించడం వారు చెప్తున్నారు. దీని మీద తక్షణ కార్యాచరణ చేయాలి. ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని ఏ విధమైన రిపేర్ చేస్తారు, బీటీని చేస్తారా, ఆ ఎక్స్పాన్షన్ జాయింట్స్ కూడా ఉన్నాయి, అవి ఎట్లా కవర్ చేస్తారు, మళ్ళీ అట్లనే ఆ బీటీ వేస్తారా, లేకపోతే బీటీ ప్రాపర్ డ్రైన్స్ వెంట్స్ పెట్టి నీళ్ళు పోయేటట్టు చేస్తే బీటీ వేస్తే కూడా బాగానే ఉండొచ్చు. లేదు కాదంటే కాంక్రీట్ చేస్తారనేది ఒకటి చేస్తూ సరే తక్షణం మెయింటెనెన్స్ తోటి ఇది మోటరబుల్ ప్రాపర్ రోడ్ చేయాలి. ఇది ఎందుకంటే హైవే, ఇది హెవీ వెహికల్ మూవ్మెంట్ ఉంటుంది, పెద్ద పెద్ద ట్రక్స్ వస్తున్నాయి, సర్టిఫికేట్ అడిగి కూడా వచ్చేవి. సో ఇదొక్కటి చేస్తూ అట్లనే సో ఈ బ్రిడ్జు ఇది ఇప్పుడున్న ట్రాఫికే సరిపోతుంది. వచ్చే కాలంలో ఇది అసలే సరిపోదు. సో న్యూ బ్రిడ్జ్ కొత్తది ఎస్టిమేషన్స్ వేసి శాంక్షన్ కూడా చేపించుకుందాం. మరి మన గౌరవ మంత్రి గారు వెంకరెడ్డి గారు వారి దగ్గరికి తీసుకెళ్ళి అట్లా ఈఎన్సీ గారితో కూడా మాట్లాడుకుంటున్నాం. కొత్త బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేపించుకుని అది కూడా 4 వే ఉండాల్సిన అవసరం ఉంది. 2 వే బ్రిడ్జ్ సరిపోదు.